And the fourth word would be Eli, Eli, lema sabachthani. నాలుగవ మాట ఏలి ఏలి లామా సబక్తాని. Now at the time around noon to 3, there was darkness all over the land. ఆ మధ్యాహ్నము ఇంచుమించు 3 గంటలకు ఆ దేశమంతటి కూడా చీకటి కలిగింది. And during this time is when Jesus was spending his last hour. We can find that from the scripture Matthew chapter 27 verse 46. మత్తయి సువార్త 27వ అధ్యాయము 46వ వచనంలో ఈ మాట మనం చూస్తాం. About 3 in the afternoon, Jesus cried out in a loud voice, Eli, Eli, lema sabachthani. ఇంచుమించు 3 గంటలప్పుడు యేసు ఏలి ఏలి లామా సబక్తాని అని బిగ్గరగా కేక వేసెను. It means, my God, why have you forsaken me? ఆ మాటకు నా దేవా నన్నేలా చెయ్యి విడిచితివి అని అర్థం. At this point we see Jesus experiencing loneliness. ఆ సమయంలో యేసు ప్రభువారు ఒంటరితనాన్ని అనుభవిస్తున్నట్టుగా మనం చూస్తామని. The loneliness came because he was cut away from God. తండ్రి నుంచి ఎడబాపు పొందాడు కనుకనే ఈ ఒంటరితనం ఆయనకు వచ్చింది. Now the word Eli means God. ఏలి అనేటువంటి పదానికి అర్థము దేవా అని అర్థం. In English some people say Eli. ఎలాయ్ అని కూడా ఇంగ్లీష్ లో అంటారు. Now when you are cut away, now the reason why Jesus is crying out saying, why have you forsaken me? నన్నేలా చెయ్యి విడిచితివి అని ప్రభు ఆ రీతిగా కేక వేయడానికి కారణం, do we really struggle a lot when somebody leaves us? ఎవరన్నా మనల్ని విడిచిపెట్టినప్పుడు ఇంత ఒంటరితనంలో బాధను అనుభవిస్తామా? Do we really get so anguished when somebody leaves us? ఎవరన్నా మనల్ని విడిచి వెళ్ళినప్పుడు ఇంత వేదన నిజంగా మనం పొందుకుంటామా? We might. మనం పొందుకునే అవకాశం ఉంది when they are somebody close to us. ఎవరైనా మనకి అతి ప్రియమైనటువంటి వారు సన్నిహితులు వెళ్ళినప్పుడు అనిపిస్తుంది. You know, close to us leaves us or forsakes us, that is when we are in deep anguish. మనకి అతి సన్నిహితమైన వారు మనల్ని విడిచి వెళ్ళినప్పుడు చాలా వేదనలో మనం ఉంటాం. But over here, not only somebody who was close to Jesus did not leave Jesus, యేసుకి సన్నిహితమైనటువంటి వారు ఆయన విడిచిపెట్టడం మాత్రమే కాదు, but it was the source of Jesus who left Jesus. అయితే యేసుకి మూలమే యేసుని విడిచిపెట్టారు. The source leaving is a total disaster. ఆ మూలమే విడిచిపెట్టడం అనేటువంటిది పూర్తి వినాశనంగా కనబడుతుంది. When you are cut away from your source, it means there is no more support from your father. ఆ మూలం నుంచి మనం వేరు చేయబడినప్పుడు తండ్రి నుంచి ఏమాత్రం ఇక సహాయం లేదు అని అర్థం. You are left alone. ఇక మనం ఒంటరిగా విడిచిపెట్టబడ్డాం. You know, that is the real kind of hell for Jesus. మరి అది ఆ నరకముగా యేసు ప్రభువారు భావిస్తూ ఉన్నారు. This is the same kind of hell which Adam and Eve experienced when they sinned against God. దేవునికి వ్యతిరేకంగా పాపం చేసినప్పుడు అటువంటి నరక వేదనే ఆదాము అవ్వలు కూడా అనుభవించారు. When Adam and Eve left the Garden of Eden, they were driven away from the Garden of Eden. That is the same thing that they have experienced, what Jesus is experiencing now. ఆదాము అవ్వలు ఎప్పుడైతే ఆ ఏదైనా తోట నుంచి వెళ్ళగొట్టబడ్డారో ఆ ఎడబాపుని వారు యేసు ప్రభువారు పొందిన వేదన వారు అనుభవించారు. It was a cry of pain that something has left him. తన్ని ఒక అమూల్యమైనది విడిచిపెట్టిన దాంట్లో వచ్చే వేదనలో నుండి కేక. He was carrying our sins and our burdens upon his shoulders. మన భారాన్ని మన పాపాన్ని ఆయన భుజముల మీద మోస్తూ ఉన్నాడు. He was bearing the burden of our sins on that cross. మన పాప భారాన్ని శిలువ మీద ఆయన మోస్తూ ఉన్నాడు. The cry was to ask God, why are you so far from me now? తండ్రి ఇప్పుడు నా నుంచి ఎందుకు ఇంత దూరంగా ఉన్నావు అని కేక వేస్తున్నాడు. And he's asking God for strength and for help. మరి బలాన్ని శక్తిని ఇవ్వమని తండ్రిని వేడుకుంటున్నాడు. He needed his father and he was tired. మరి తన అలసిపోయిన స్థితిలో తన తండ్రి తనకి అవసరము. He could no longer take it. ఇక దాన్ని భరించలేకపోతున్నాడు. He wanted his father to give him relief and he cried out Jesus. And Jesus cried out. ఆ విడుదల దయచేయడానికి యేసు బిక్కరగా తండ్రి కేకలు వేస్తున్నాడు. My dear brothers and sisters, అయితే నా ప్రియ సహోదరి సహోదరులారా, do we have the same cry when God our Father leaves us? మన తండ్రి అయిన దేవుడుకు మనల్ని విడిచిపెట్టినప్పుడు అటువంటి వేదనని మనం అనుభవిస్తున్నామా? Now you might be thinking, why would God my Father leave me?
అసలు నా దేవుడు నా తండ్రి నన్ను ఎందుకు విడిచిపెడతాడు అని అనుకుంటాం. His promise is that he would never leave you nor forsake you. ఆయన మిమ్మల్ని ఎన్నడూ విడనాయుడు ఎడబాయుడు అన్న వాగ్దానం ఉంది కదా. But when I say your God the Father might leave you, in the sense that the Holy Spirit is residing inside you. మరి అయితే మీ తండ్రి మీ దేవుడు మిమ్మల్ని విడిచిపెడతాడు అనగా ఆ పరిశుద్ధాత్మ దేవుడు మీలో నివసిస్తూ ఉన్నాడా? The real question is whether the Holy Spirit is residing inside you or not. మనకున్నటువంటి ప్రాముఖ్య ప్రశ్న ఏంటంటే ఆ పరిశుద్ధాత్మ దేవుడు మనలో నివసిస్తున్నాడా లేదా? When Jesus was crying for help, యేసు ప్రభువారు ఈ సహాయం కోసం కేకలు వేస్తూ ఉండగా, that means the reason for success of Jesus was because God was always with him. యేసు ప్రభువారి విజయానికి కారణం ఏంటంటే తండ్రి అయిన దేవుడు నిరంతరము యేసుతో ఉన్నాడు కనుకనే ఆ విజయం సాధిస్తూ ఉన్నాడు. And that's exactly what Jesus says. He says, because I am in my Father and my Father is in me, that is the reason why I am able to do what I am able to do. యేసు ప్రభువారు కూడా చెప్తూ నేను తండ్రి యందును తండ్రి నా యందును ఉన్నాం కనుకనే నేను చేస్తున్నటువంటివి చేయగలుగుతున్నాను అని చెప్పారు. My dear brothers and sisters, నా ప్రియ సహోదరి సహోదరులారా, are you residing in God today? ఈరోజు దేవుని యందు మీరు నిలిచి ఉన్నారా? Are you in God the Father today? తండ్రి అయిన దేవుని యందు మీరు ఉన్నారా ఈరోజు? If you are not residing, your residence is not in God today. ఒకవేళ దేవునిలో ఈరోజు మీ నివాసము లేనట్టయితే, then I would also request you to cry out for God because he would answer you immediately. దయచేసి ఇప్పుడే ఆ దేవునికి మీరు కేక పెట్టాలి అని ప్రార్థిస్తున్నాను. మీరు మొరపెట్టినట్టయితే తప్పక వెంటనే మీకు సహాయం చేస్తాడు. You know, our God is a God who always answers. మన దేవుడు నిరంతరము ప్రార్థనకి జవాబిచ్చే దేవుడు. That is the reason why even he continues it saying, I am thirsty, as the fifth word. మరి అందుకనే ఇంకా కొనసాగిస్తూ ఐదో మాటలో నేను దప్పిగొనుచున్నాను అంటాడు. In John chapter 19 verse 28 we see. యోహాను సువార్త 19వ అధ్యాయం 28వ వచనం మనం చూస్తాం. It says, I am thirsty. నేను దప్పిగొనుచు ఉన్నాను. My dear brothers and sisters, నా ప్రియ సహోదరి సహోదరులారా, now why did Jesus say I thirst from the cross? నేను దప్పిగొనుచున్నానని అసలు క్రీస్తు శిలువ మీద నుంచి ఎందుకు పలుకుతున్నారు? During approximately the 6 hours that he was hung on the cross, సుమారుగా 6 గంటల శిలువ మీద వ్రేలాడుతూ ఉండగా our God spoke all these final 7 words. ఈ చివరి 7 మాటలు ప్రభు పలికారు. You know, and Apostle John linked them to the fulfillment of scriptures. ఈ అపోస్తలుడైన యోహాను వీటి గురించి రాస్తూ ఈ లేఖనాలు నెరవేరునట్లుగా ఆయన పలికెను అని రాస్తూ ఉన్నారు. There were at least 20 other scriptures which he would link this scripture to 20 other old scriptures. మరి ఈ యొక్క మాటల్ని కనీసము పాత నిబంధనలోని మరి 20 వచనాలతో ఆయన జతపరుస్తూ ఉన్నాడు. You can find that in Psalm 22:15. It says, my mouth is dried up like a potsherd. మరి ఆ కీర్తన గ్రంథం 22వ అధ్యాయంలో కూడా నా నోరు ఎండి ఉన్నది, నా నాలుక అంటి ఉన్నది అని అంటాడు. It says my tongue sticks to the upper part of my mouth. నా నాలుక నా నోటిని అంటి ఉన్నది అంటాడు. You lay me in the dust of death. ఆ దుమ్ములోను మరణంలోను నన్ను విడిచితివి. You know, we see that in response, there was a response when he said, I thirst. నేను దప్పిగొనుచున్నాను అన్నప్పుడు దానికి ఒక స్పందన మనం చూస్తాం. There was a jar of vinegar that was available nearby. అక్కడ పక్కనే చిరుకతో నిండి ఉన్న ఒక గిన్నె ఉంది. You know, after that, soldiers mockingly they offered him, saying that this is for you. శిష్యులు మరి ఆ సైనికులు అపసిస్తూ ఆయనకి దాన్ని అందించారు. But they did not allow him to drink in that scenario. అయితే ఆ పరిస్థితుల్లో ఆయన్ని తాగనివ్వలేదు కూడా. But after several hours, when Jesus said, I thirst on the cross of Calvary. అయితే కొన్ని గంటల తర్వాత శిలువ మీద వేలాడుతూ ఇప్పుడు నేను దప్పికొనుచున్నాను అన్నప్పుడు, this time the soldiers give him something to drink. ఇప్పుడు మరి ఆ శిష్యులు ఆయన్ని తాగడానికి ఇస్తూ ఉన్నారు. The Lord asks for a drink so that he can clearly and powerfully say the sixth word, that is, it is finished. ఇక సమాప్తమైనదైనటువంటి 6వ మాటని తేటగా బిగ్గరగా ప్రకటించుట కొరకే ఆ నీరుని అడుగుతూ దప్పికొనుచున్నాను అంటాడు. You know, hanging on the cross, Jesus was suffering bitterness and agony. యేసు ప్రభువారు శిలువ మీద వేలాడుతూ ఆ వేదనని బాధని అనుభవిస్తూ ఉన్నారు. As I told in the beginning of my sermon, there was darkness covering all that land area. ఆరంభంలో చెప్పినట్టుగా ఆ సమయానికి ఆ దేశమంతా కూడా చీకటి
కమ్ముకున్నది. Darkness was covered because of our guilt. మన యొక్క నేరారోపణ బట్టి ఆ చీకటి ఆ సమయంలో కలిగింది. Darkness was covered because of our sin and our shame. మన పాపం మన అవమానాన్ని బట్టి ఆ చీకటి కలుగుతూ ఉంది. You know, when the act of purchasing our redemption was complete, మన యొక్క విమోచన క్రయదానాన్ని చెల్లించి కొనడం ముగించబడినప్పుడు nothing more was needed. ఇక ఏది కూడా అవసరం కాలేదే. Everything Jesus had come to a finish. యేసు ప్రభువారికి ఉన్నటువంటి పని అంతా కూడా సంపూర్ణంగా చేయబడి ముగించబడింది. All that Jesus has purposed and all the prophets that were coming towards Jesus were being fulfilled. ప్రభు యొక్క ఉద్దేశములన్నీ ప్రవక్తలు చెప్పిన ప్రవచనాలు ప్రభువుని గురించినటువంటివి అన్ని కూడా నెరవేర్చబడుతూ ఉన్నాయి. Christ's work was done and the battle was over. ఇక క్రీస్తు కార్యము ముగించబడి ఆ యొక్క యుద్ధము జయించబడింది. From the Gospels of Matthew, Mark, Luke and John, మత్తయి, మార్కు, లూకా, యోహాను సువార్తలు we learn that Jesus cried out loud. యేసు బిగ్గరగా కేక వేసెను అని మనం చూస్తాం. You know, Luke mentions saying that Jesus cried out with a loud voice, "Father, into your hands I commit." గొప్ప స్వరముతోని యేసు కేక వేసి, తండ్రి నీ చేతికి నేను నా ఆత్మను అప్పగించున్నానని లూకా రాశాడు. Now Jesus said, "I thirst from the cross," because he wanted his lips to be moistened. మరి నేను దప్పికొనిచున్నానని ప్రభు శిలువ మీద కేకలేయడానికి కారణం ఏంటి? తన పెదవులు కొద్దిగా తడుపుకోవాలి అని ఆలోచించాడు. Now why did he wanted his lips and his throat to be moistened? ఎందుకు ఆయన పెదవులు ఆయన గొంతుకు తడవాలి అని కోరాడు? It is because he wanted to give that final statement in a loud and a bold and a powerful way. బిగ్గరగా, శక్తివంతంగా, ధైర్యంగా ఆ చివరి మాట ఆయన పలకడానికి కోసం అడిగాడు. Through Christ's substitutionary and sacrificial death on the cross, ఆ మనకి బదులుగా ఆ శిలువ మీద యేసు మరణించిన దాన్ని బట్టి the Lamb of God paid our debt. దేవుని గొర్రెపిల్ల మన రుణమును ఆయన చెల్లించాడు. And he took away our sin. మన పాపముని ఆయన తీసివేశాడు. That is the reason why we call it a Good Friday. అందుకనే ఇది మంచి శుక్రవారం అని పిలుస్తున్నాం. Shall we all put our hands and thank God for carrying our sin on the cross of Calvary? ఆ శిలువ మీద మన పాపమును మోసినందుకు అందరం గట్టిగా చప్పట్లు కొడదాం. Come on church, a little more louder. ఇంకా బిగ్గరగా. Our ransom was complete. ఆ పాప క్రయధనాన్ని చెల్లించబడింది. Jesus with a resounding voice, యేసు ఆ ప్రతిధ్వనించేటువంటి స్వరముతోని he wanted all his people to hear those words. ఆ మాటలు అందరూ కూడా వినాలి అని ప్రభు ఉద్దేశిస్తున్నాడు. Now the next verse we see, the 6th verse we see, 6వ మాటలో మనం చూసినట్టయితే it says it is finished. సమాప్తమైనది. We find that in John chapter 19 verse 29 to 30. యోహాను సువార్త 19వ అధ్యాయం 29 నుంచి 30 వచనాల్లో మనం చూస్తాం. A jar of wine vinegar was there, so they soaked a sponge in it, put the sponge on a stalk of the hyssop plant and lifted it to Jesus' lips. When they had received the drink, Jesus said, "It is finished." With that, he bowed his head and he gave up his spirit. చిరకతో నిండి ఉన్న ఒక పాత్ర అక్కడ పెట్టి ఉండెను గనుక వారు ఒక స్పంజి చిరకతో నింపి హిస్సోపు పుడకకు తగిలించి ఆయన నోటికి అందించిరి. యేసు ఆ చిరక పుచ్చుకొని సమాప్తమైనదని చెప్పి తల వంచి ఆత్మను అప్పగించెను. Jesus finished what he started. యేసు ప్రభువారు ఆరంభించింది ఇక్కడ ముగిస్తూ ఉన్నారు. What started in the Garden of Eden was finished on the cross of Calvary. ఏదైనా వనంలో ఆరంభించబడింది కలువరి శిలువలో ముగించబడుతుంది. Jesus was offered as a sacrificial lamb. బలి పశువుగా యేసు ప్రభువారు అర్పించబడ్డారు. He paid for the sins of mankind. మానవునికి పాపము నిమిత్తం ఆయన వెల చెల్లించాడు. God paid what man couldn't pay. మానవుడు చెల్లించలేనిది దేవుడే చెల్లించాడు. Now what is this payment? ఈ చెల్లించడము, వెల చెల్లించడం అంటే అర్థం ఏమిటి? When Adam sinned against God, ఆదాము దేవునికి వ్యతిరేకంగా పాపం చేసినప్పుడు man took his own decision instead of walking in accordance to the will of God. దేవుని చిత్తానుసారంగా నడిచే బదులు మానవుడు తన సొంత నిర్ణయాన్ని తీసుకున్నాడు. That means man obeyed the devil instead of God. అనగా దేవునికి బదులు సాతానుకి మానవుడు విధేయత చూపించాడు. Now remember this, whoever you obey, they become your boss. ఇది జ్ఞాపకం ఉంచుకోవాలి. ఎవరికైతే మనం విధేయత చూపించి లోపడతామో వారు మనకి యజమానులు అవుతారు. So the devil became the boss of Adam. కనుక ఆదాముకి సాతాను యజమానుడయ్యాడు. So Jesus
came back to this earth to set that right. అది సరి చేయడానికే యేసుప్రభువు వారు ఈ భూమి మీదకి దిగి వచ్చాడు. He lived in a life of complete obedience. దేవునికి తండ్రికి సంపూర్ణ విధేయత కలిగిన జీవితాన్ని జీవించాడు. Now over here we see that his work got completed. ఆయన పని చేసి ముగించబడినట్టుగా ఇక్కడ మనం The చూస్తున్నాం. debt is fully paid. ఆ రుణము సంపూర్ణంగా వేల చెల్లించబడింది. Now what Jesus was showing to God the Father is there used to be a mankind which used to disobey, but this is a man who obeys you. దేవునికి అవిధేయత చూపించే మానవుడు ఉండేవాడు. అయితే నీకు విధేయత చూపించే మానవుడు ఇక్కడ ఉన్నాడని తండ్రికి తన్ను ప్రభు కనపరుచుకుంటున్నాడు. Now you need to remember that the reason why Jesus came down to this earth is to do his Father's business. యేసుప్రభువు వారి భూమి మీదకి రావడానికి కారణము ఆయన తండ్రి యొక్క పనిని ముగించడానికి. So it is finished, his birth and his death. ఆయన మరణము ఆయన జన్మ ముగించబడింది. The complete plan and the will of God has come to an end. దేవుని యొక్క సంపూర్ణమైన ప్రణాళిక, దేవుని సంపూర్ణమైన చిత్తము ఇక చేసి ముగించబడింది. Now the judgment of sin was complete. పాపం యొక్క తీర్పు సంపూర్ణంగా చేయబడింది. Another work which was completed on the cross of Calvary was the judgment and the punishment of sin. మరి యొక్క గొప్ప కార్యము శిలువ మీద చేసి ముగించబడింది. పాపానికి తీర్పు, పాపము యొక్క శిక్ష విధించబడింది. Now we all know that the wages of sin is death. పాపం వల్ల వచ్చే జీతం మరణము అని మనందరికీ Now తెలుసు. what Christ did on this cross of Calvary, అయితే కలువరి శిలువ మీద క్రీస్తు చేసిన కార్యం ఏమిటి? he removed our sin by dying on behalf of us. మన పక్షంగా మరణించడం ద్వారా ఆ పాపాన్ని మన మీద నుంచి తొలగించాడు. If you go back to the Garden of Eden, ఏదెను వనకు మనం తిరిగి వెళ్తే Adam and Eve, they sinned. ఆదాము అవ్వలు పాపం చేశారు. And God covered them with garments of skin. ఆ చర్మపు చొక్కాయిలు వారికి తండ్రి ఇచ్చాడు. And the last time I checked, in order to remove somebody's skin, we need to kill them. మరి క్రిందసారి నేను చెప్పినట్టుగా ఎవరన్నా చర్మం తీయాలంటే ఆ వ్యక్తిని, ఆ పశువుని చంపాలి. Right? Without that animal being killed, you cannot really remove the skin. ఆ జంతువుని చంపకుండా దాని చర్మాన్ని మనం తీయలేమని. So by doing this, God established a principle that something or someone had to die in order for the sin to be covered. కనుక పాపము కప్పివేయబడాలి, తొలగించబడాలంటే ఎవరో ఒకరు మరణించాలి అన్న సిద్ధాంతాన్ని దేవుడు అందులో కనపరుస్తూ ఉన్నాడు. And that is when God the Father said, the same woman whom you used, I am going to use the same woman. అందుకే నువ్వు వాడుకున్నటువంటి ఆ స్త్రీనే నేను కూడా వాడుకుంటాను అని తండ్రి ప్రభువు చెప్పాడు. Because of our sin, మన పాపాన్ని బట్టి a price needed to be paid on the cross of Calvary. ఆ కలువరి శిలువ మీద వెల చెల్లించాల్సి వచ్చింది. In order to satisfy the judgment which sin requires. పాపానికి చెందాల్సినటువంటి తీర్పుని నెరవేర్చుట కొరకు అందుకోసమే ఆయన మరణించాడు. So God placed him on the sins of the world. కనుక సర్వలోక పాపము ఆయన మీద దేవుడు మోపాడు. And by doing that, అలా చేయట ద్వారా it fulfilled the requirement of the judgment. ఆ దేవుని తీర్పుకి న్యాయం జరిగింది. You know, we all know that he died for our iniquities, right? మన అతిక్రమల కొరకు ఆయన మరణించాడు మనందరికీ తెలుసు. He became a sacrifice for once and for all. ఇక ఒక్కసారే ఆ పాప పరిహారార్థ బలిగా ఆయన మార్చబడ్డాడు. The forgiveness of sin was made available through the shedding of the blood. ఆ రక్తము చిందించడం ద్వారా పాప క్షమాపణ మనకు అనుగ్రహించబడింది. Now my dear brothers and sisters, అయితే నా ప్రియ సహోదరి you need సహోదరులారా, to understand that Jesus has completed what he started. ఆయన ఆరంభించింది ప్రభు చేసి ముగించాడు అని మనం చూస్తాం. Now my question is, have you completed what you started? అయితే నా ప్రశ్న, మీరు ఆరంభించింది మీరు ముగించారా? Some of us, we leave what we have started in the middle. మనలో కొంతమంది మనం ఆరంభిస్తాం కానీ మధ్యలోనే విడిచిపెట్టేస్తాం. Some of us, instead of taking 10 steps to complete it, we only do 1 or 2 steps and we leave it in the middle. ఆ పనిని ముగించడానికి ఒకవేళ 10 అడుగులు తీసుకోవాల్సి ఉంటే 1-2 అడుగులు తీసుకొని మధ్యలోనే పనిని విడిచిపెడతాం. Some of us who are baptized, we have left salvation and we have left our faith in the middle and we only drifted into our own path. మనలో కొంతమంది బాప్తిసం తీసుకొని కూడా మనకి ఇవ్వబడినటువంటి ఆ రక్షణ, మనకి ఇవ్వబడినటువంటి గొప్ప పని పిలుపుని మధ్యలోనే విడిచిపెట్టి పక్కకి తొలగిపోయాం. It might be cruciating in the middle. మధ్యలో చాలా వేదనగా బాధగా అనిపించచ్చు. But if you leave it in the middle, అయితే మధ్యలోనే విడిచిపెడితే then the work will not be completed. ఆ పని ముగించబడదండి.
Now, my dear brothers and sisters, నా ప్రియ సహోదరి సహోదరులారా, this is a very, very important aspect from the character of Jesus for us to learn. యేసుప్రభు వారికి లక్షణాల్లో మనం నేర్చుకోదగిన చాలా ప్రాముఖ్యమైనటువంటి లక్షణం ఇది. When I started this church, ఈ సంఘాన్ని నేను ఆరంభించినప్పుడు there were many times where I thought I would leave and I will just go do my own business. మరి చాలాసార్లు నేను ఇంకా ఈ సంఘాన్ని విడిచిపెట్టి వెళ్ళి నా వ్యాపారం చేసుకుందాం అనుకున్నాను. Because the people whom you trusted, they cheat on you. ఎందుకంటే మీరు నమ్మినటువంటి వారు మిమ్మల్ని మోసగిస్తూ ఉంటారు. The things you thought will never come to pass. మీరు అనుకున్నది జరగకుండా ఉంటాయి. And moreover, people never show up. మరి ఇంకా ఎక్కువ అసలు మరి మనుషులు రారు కూడా. And we started this flat, especially in our church, especially in our home. మరి ప్రత్యేకంగా మా ఇంట్లో మేము ఆరంభించాము ఇది. In the year 2016. 2016వ సంవత్సరంలో When we started this church, I had a lot of passion and a lot of purpose. మరి ఈ సంఘాన్ని ఆరంభించినప్పుడు చాలా ఆసక్తిని, చాలా ఒక గొప్ప ప్రణాళికతోనే ఆరంభించాను. But as days passed by, అయితే దినములు గడిచే కొలది that passion would decrease a little. ఆ ఆసక్తి కొద్ది కొద్దిగా తగ్గిపోతూ వచ్చింది. It would decrease a little by little. కొద్ది కొద్దిగా తగ్గుతూ ఉంది. Then I was thinking, God, how do I keep my faith? ప్రభా, ఎప్పుడు నా విశ్వాసాన్ని ఎలాగ కొనసాగించాలి అని ప్రభుని అడిగాను. And that day, God answered me, just remember me on the cross of Calvary. అప్పుడు ప్రభు నాకు జవాబిస్తూ, కలువరి సిలువలో నేను వేలాడినటువంటిది ఆ దృశ్యాన్ని ఒకసారి జ్ఞాపకం చేసుకోవాలి. The whole world humiliated me. లోకమంతా కూడా నన్ను అవమానపరిచింది. The whole system was against me. ఆ వ్యవస్థ అంతా కూడా నాకు వ్యతిరేకంగా మారింది. The government was against me. ప్రభుత్వం నాకు వ్యతిరేకంగా ఉంది. Religious people were against me. మతాధికారులు నాకు వ్యతిరేకంగా ఉన్నారు. Except my disciples, everybody were against me. The whole nation of Israel was against me. నా శిష్యులు తప్ప ఇశ్రాయేలు దేశమంతా నాకు వ్యతిరేకంగా వచ్చింది. Yet, అయినా didn't I complete my work? నా పనిని నేను ముగించానా? My dear brothers and sisters, in your life as well, నా ప్రియ సహోదరి సహోదరులారా, మీ జీవితంలో కూడా there will be many instances where you feel like giving up. మరి విడిచిపెట్టాలి అన్నటువంటి పరిస్థితులు అనేకమైనవి వస్తాయి. But God says, do not give up. అయితే విడిచిపెట్టొద్దు అని దేవుడు చెప్తున్నాడు. For I will be with you. నేను నీతో ఉంటాను. Hallelujah. The reason why we see success in our church today ఈరోజు మన సంఘంలో ఇంత గొప్ప విజయాన్ని చూడడానికి కారణం is because it is not because of me, but it is because of the faith that I kept in Jesus Christ. ఇది నా సామర్థ్యత మీద కాదు కానీ యేసునందు నేను ఉంచిన విశ్వాసాన్ని బట్టి జరిగింది. Many a times we keep our faith in ourselves. చాలా సార్లు మన నమ్మకం మన మీదే ఉంటుంది. We keep our faith in our body, మన శరీరాన్ని మీద నమ్మకం ఉంటుంది, in our health. మన ఆరోగ్యం మీద. That's the reason why we don't succeed. అందుకోసమే మనం విజయం సాధించలేకపోతున్నాం. You know, even today some of us are fasting. ఈరోజు మనలో కొంతమంది ఉపవాసం కూడా ఉన్నాం. I'm fasting. నేను కూడా ఉపవాసం ఉన్నా. From the past 10 days, and today is the 11th day. మరి 10 రోజుల నుంచి ఈరోజు 11వ దినాన ఉపవాసం ఉన్నా. Complete fast. మరి సంపూర్ణ ఉపవాసం. No food, nothing, only water and sometimes coconut water. మరి ఆహారము ఏమి తీసుకోవట్లేదు, కేవలం నీరు, ఒక్కొక్కసారి కొంచెం కొబ్బరి నీళ్ళు తీసుకుంటున్నా. Many times this thought came to me. చాలా సార్లు ఈ తలంపు నాకు వచ్చింది. Shall I eat? తిందామా? You know, even last night also when we had a pastor visiting our home after the service here. మరి క్రిందటి రాత్రి ఇక్కడ సర్వీస్ అయిపోయిన తర్వాత అక్కడ పాస్టర్ గారు మా ఇంటికి వచ్చినప్పుడు I served him chicken curry. వారికి చికెన్ కర్రీ నేను వడ్డించాను. I served him white rice. మరి అన్నము వడ్డించాను. My wife was sitting opposite to him. She was eating. ఆయన ఎదుట కూర్చొని నా భార్య కూడా భోజనం చేస్తుంది. I was watching. నేను వాటిని చూస్తున్నాను. Didn't a thought come up in my mind, oh man, I should also eat? నేను కూడా తింటే బాగుంటుంది అన్న తలంపు నాకు రాలేదా? That delicious chicken curry. ఆ మంచి రుచికరమైన చికెన్ కర్రీ. But I made a commitment to my God. అయితే నేను ఒక తీర్మానం చేసుకున్నాను నా శరీరంతోనే. made a commitment with God. దేవునితో ఒక తీర్మానం చేసుకున్నాను.
saying that I'm going to fast all these 12 days and I'm going to only break it with your communion. నేను ఈ 12 రోజులు ఉపవాసం ఉంటాను ప్రభువా, నీతోని బల్లలో మాత్రమే నేను దీన్ని ముగిస్తాను అని ఒక తీర్మానం చేసుకున్నాను. So I'm nearing it. I am nearing it. కనుక ఆ సమయానికి దగ్గర అవుతున్నాను. All the past 10 days were like hell. మరి గతించిన 10 రోజులు కూడా చాలా కష్టంగానే ఉంది. Some of us would be thinking, Pastor, are you alive? మరి పాస్టర్ గారు ఇలా చేస్తే మీరు బ్రతికే ఉన్నారా? Yes, I'm very much alive, standing right in front of you. మరి నేను బ్రతికే ఉండి మీ ఎదుట నిలబడ్డాను. It is possible ఇది సాధ్యమండి. when you keep your faith in God. దేవుని యందు విశ్వాసం ఉంచినప్పుడు అది సాధ్యపడుతుంది. The same way Jesus kept his faith in God the Father. అదే రీతిగా యేసు ప్రభువారు తండ్రి అయిన దేవుని యందు విశ్వాసం ఉంచారు. He carried the cross on behalf of you. మీకు బదులుగా సిలువని మోసుకొని వెళ్ళారు. Some of us might be thinking, what does it benefit me? అయితే ఆయన మోయడం ద్వారా నాకేం ఉపయోగం అని అనుకుంటాం. Some of us might be thinking, oh, what does it benefit me if I'm of use to other people? నేను ఇతరులకి సహాయకరం చేస్తే నాకేం ఉపయోగం అనుకుంటాం. Well, just imagine if Jesus also would have thought like that. ఒకవేళ యేసు ప్రభువారు కూడా అలాగ అనుకుంటే ఏం జరిగేది? There won't be any salvation for us. మనకి రక్షణ ఉండేది కాదు. Just imagine what would have been if I thought the same. ఒకవేళ నేను కూడా అలాగే అనుకుంటే ఏం జరిగేదో ఒకసారి ఊహించండి. There wouldn't be a church today. ఈ రోజు ఈ సంఘం ఉండేది కాదు. There wouldn't be families gathering and meeting and becoming a social enterprise. మరి ఇక్కడ కుటుంబాలు కూడుకొని ఒక చక్కటి వ్యవస్థగా మారే అవకాశం ఉండేది కాదు. My dear brothers and sisters, నా ప్రియ సహోదరి సహోదరులారా, in this cruciating time, ఈ వేదన సమయంలో just remember the 7th word of God. ప్రభు పలికిన 7వ మాటని జ్ఞాపకం చేసుకుందాం. The 7th word is, Father, into your hands I commit my spirit. తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించుచు ఉన్నాను. That is exactly how we should commit ourselves. మన జీవితాన్ని ఆ రీతిగా అప్పగించుకోవాలి. We need to commit our spirit మన to him. ఆత్మను ఆయనకు అప్పగించుకోవాలి. We need to commit our spirit to him. మన ఆత్మను ఆయనకు అప్పగించుకోవాలి. Whatever word we give our word to him. మనం ఏ మాట చెప్పినా వాగ్దానం చేసిన ఆయనకి మనం ఇవ్వాలి. We find that in Luke chapter 23 verse 46. లూకా సువార్త 23వ అధ్యాయం 46వ వచనంలో మనం చూస్తాం. Father, into your hands I commit. తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించుచు ఉన్నాను. He shows here the ultimate surrender to the Father. తండ్రికి సంపూర్ణంగా సమర్పించుకోవడం, అప్పచెప్పుకోవడం చూపిస్తూ ఉన్నాడు. These were the parting words of Jesus for us, but not to the Father. మరి ఇవి మనకి చివరి పలుకులుగా ప్రభువు విడిచిపెట్టాడు కానీ తండ్రికి చివరి పలుకులు కావండి. These were the last words to humanity, to mankind. మానవులకి ఆయన భూమి మీద ఉంటుండగా ఇచ్చిన చివరి మాటలు ఇవి. What happened to the Father? తండ్రికి ఏం జరిగింది? To the Father he finally reconciled. మరి తండ్రికి తిరిగి సమాధాన పడ్డాడు. He opened the doors of connection to the Father. తండ్రికి తిరిగి సమాధాన పడేటువంటి ద్వారాలు ఆయన తెరిచాడు. He restored the relationship that the Father wanted us to have with him. తండ్రి తనతోని మనం కలిగి ఉండాలన్న సమాధానాన్ని, సంబంధాన్ని ఆయన తిరిగి సమకూర్చాడు. He removed the block that was stopping the relationship from being established between God the Father and us. తండ్రికి మనకి మధ్యలో ఉన్నటువంటి సంబంధానికి ఆటంకంగా ఉన్నటువంటి వాటిని తొలగించాడు. Now there was no pain and there was no more abuse. ఇప్పుడు బాధలు, వేదన ఇక లేదు. Remember, death is something which separates us from pain. మరణము మనల్ని వేదన నుంచి వేరుపరిచేది అని మనం అర్థం చేసుకోవాలి. But many of us are afraid of pain. అయితే మనలో చాలా మంది బాధని, వేదన గురించి భయపడుతూ ఉంటాం. But remember, pain is something which you are supposed to go through in order to achieve something. ఏదైనా సాధించాలంటే బాధ, వేదన గురించి మనం వెళ్ళాల్సి ఉంటుంది అని మనం అర్థం చేసుకోవాలి. The temptation which broke the relationship between Adam and Eve with God, ఆదాము అవ్వలు దేవునితో కలిగినటువంటి సంబంధాన్ని తొలగించడానికి వారి కలిగిన శోధన, it was removed by Jesus and it was restored. The relationship was restored by Jesus through the complete obedience through Jesus Christ. ఆ శోధనని, ఆటంకాన్ని యేసు యొక్క విధేయత, సంపూర్ణ విధేయత ద్వారా తొలగించి తిరిగి తండ్రితోని మానవునికి సమాధానము, సంబంధం సమకూర్చాడు. Didn't Jesus fight every temptation? యేసు ప్రభువారు ఆయన ఎదుర్కొన్న ప్రతి శోధనతోని పోరాడలేదా?
Oh yes, he fought every temptation. ఆయనకున్న ప్రతి శోధనతోనే ఆయన పోరాడాడు. He fought the temptation towards women. మరి స్త్రీల వైపున ఉండేటువంటి శోధనతో ఆయన పోరాడాడు. He fought the temptations toward alcohol. ఆ మద్యానికతో విషయంలో ఉండే శోధన పోరాడాడు. He fought the temptation just like you towards laziness. మనవలే సోమరితనం అనే శోధనతో కూడా పోరాడాడు. He fought every temptation that man could face. మానవుడు ఎదుర్కొనే ప్రతి శోధనని ప్రభు ఎదుర్కొని పోరాడాడు. Right from the time he was born. ఆయన జన్మించినది మొదలుకొని Through the wilderness and making discipleship and Pharisees. అరణ్య అనుభవము, శిష్యులని ఇంకా చేసుట, అలాగే పరిసయ్యుల్ని ఎదుర్కొనుట. He fought against the traditional and the cultural bondages that were there. అక్కడ ఉన్నటువంటి సాంప్రదాయ ఆచార బంధకాలతో పోరాడాడు. And then he committed his spirit to God. ఆ తరువాత తండ్రికి తన ఆత్మను అప్పగించాడు. Shouldn't your death also be something like this? మన మరణం కూడా ఈ రీతిగానే ఉండాలి కదా. We should fight against the traditions and the culture that the world puts upon us. లోక ఆచారాలు మన మీద మోపుతూ ఉన్నటువంటి వాటితో మనం పోరాడుతూ ఉండాలి. We should fight against every disease, every sickness that is going to come after us because of the things that we keep doing. మనం చేసేటువంటి కార్యాలను బట్టి మనం తరుముతూ ఉన్నటువంటి రోగాలు, అనారోగ్యాలతో మనం పోరాడుతూ ఉండాలి. We need to fight against every religion, every caste system, everything that is binding you down. మనల్ని బంధిస్తున్న ప్రతి మత కుల వ్యవస్థలకు వ్యతిరేకంగా మనం పోరాడుతూ ఉండాలి. We need to fight against every principality that rules the darkness of this world. ఈ లోక అంధకారాన్ని ఏలుబడి చేస్తున్న ప్రతి అంధకార శక్తులకు వ్యతిరేకంగా మనం పోరాటం And by the end of the day, we need to commit ourselves to our Lord, saying that this is the life that I have lived for you. చివరికి ప్రభువుకి మన జీవితాన్ని అప్పగిస్తూ, ప్రభువా ఇదిగో ఇటువంటి జీవితాన్ని కోసం జీవించాలని ధైర్యంగా అప్పగించుకోవాలి. That is the kind of life which God wants from us. అటువంటి జీవితాన్ని మన నుంచి దేవుడు కోరుతున్నాడు. Commit your spirit to God. మన ఆత్మని తండ్రికి అప్పగిద్దాం. No matter what situation you are in. ఎటువంటి పరిస్థితిలో మనం ఉన్నప్పటికీ Jesus could have been bitter about what was happening to him. తనకి సంభవిస్తున్న దాన్ని బట్టి యేసుప్రభు వారు చేదుగా మారే అవకాశం ఉంది. He could have complained to God or about the authorities about this, and he would have said, okay fine, I am just going to align myself with the Pharisees. ఈ అధికారుల మీద నేరారోపణ తండ్రి దగ్గర చేసి ఇంకా పరిశీలి చెప్పినట్టుగానే నేను వెళ్తాను అని చెప్పి ఉండే అవకాశం ఉంది. Do you know it is not the Roman government which captured Jesus, but it is the Pharisees, the religious people who captured Jesus? మరి రోమా సైన్యం యేసుప్రభు వారిని, అధికారం యేసుప్రభు వారిని పట్టుకోలేదు, కానీ యూదుల మతాధికారులు ఏంటంటే శాస్త్ర పరిశీలి యేసుప్రభు వారిని పట్టుకున్నారు. Do you know another fact that he was first of all presented in the court of the religion, in the court of the Pharisees and before the high priest? ఇంకొక వాస్తవాన్ని మీరు జ్ఞాపకం చేసుకున్నారా? మొదట ఈ యొక్క పరిసయ్యుల, ప్రధాన యాజకుల సమక్షంలో ఆయన నేరారోపణ చేశారు. He was not presented before the Roman government. మొదట రోమా ప్రభుత్వం ఎదుట ఆయన నిలబెట్టలేదు. And this high priest, he asked, are you a prophet? మరి ప్రధాన యాజకుడు నీవు ప్రవక్తవా అని ప్రభువుని అడిగాడు. But when he was presented before the court of the law of the Roman government, before Pilate, the Pilate asked him, are you a king? అయితే ఆ పిలాతు ఎదుట నిలబడినప్పుడు, రోమా ప్రభుత్వం ఎదుట నిలబడినప్పుడు, నీవు యూదుల రాజువా అని పిలాతు అడిగాడు. What does it mean? దానికి అర్థం ఏంటి? Jesus was captured by the religious people because he fought against the traditions and the religion. వారి వ్యర్థమైనటువంటి మత ఆసక్తిని, ఆ సాంప్రదాయాలతోని యేసుప్రభు వారు పోరాడా. Today some of us might have come to this church thinking, oh, it's a Good Friday. ఈరోజు ఇది గుడ్ ఫ్రైడే కదా, మందిరానికి వెళ్ళాలి అనే ఆచారంగా వచ్చి ఉండొచ్చు కొంతమంది. But if you have come just for that, కేవలం అందుకోసమే ఒకవేళ మనం వస్తే, you are really living a life just to pay your bills and die. మరి కేవలం మీరు చెల్లించాల్సిన బిల్స్ చెల్లించి మరణిస్తే చాలు అన్నట్టుగా మీరు జీవిస్తున్నారేమో. God didn't design your life like that. అయితే దేవుడు మీ జీవితాన్ని ఆ రీతిగా రూపొందించలేదు. God wanted you to be a change maker. ఒక మార్పుని కలిగించే వ్యక్తిగా నీవు ఉండాలని దేవుడు రూపించాడు. That is exactly the life which Jesus lived. యేసు ప్రభువారు ఖచ్చితంగా అక్షరాల అదే జీవితాన్ని ఇక్కడ జీవించారు. He brought a definitive change through his life. తన జీవితం ద్వారా ఒక గొప్ప మార్పుని ప్రభువు తీసుకొని వచ్చాడు. Some of us would love to remain in religion. మరి మళ్ళీ కొంతమంది ఈ మతపరమైనటువంటి జీవితాన్ని జీవిస్తే చాలే అనుకుంటాం. That's okay, fine, no problem.
అది పర్వాలేదు, ఏ సమస్య లేదు, జీవించవచ్చు. But remember, there won't be any change or there won't be any offering to God through your life. అయితే ఆ రీతిగా జీవిస్తే మీరేమి మార్పు కలిగించలేరు, దేవునికి మీ జీవితం ద్వారా ఒక అర్పణ మీరేమి చెల్లించలేరు. Do you want to see the change that happened because of the life of Jesus Christ? యేసు జీవితాన్ని బట్టి కలిగిన మార్పును మీరు చూడాలి అనుకుంటున్నారా? We can find that in Matthew chapter 27 verse 51. మత్తయి సువార్త 27వ అధ్యాయం 51వ వచనంలో మనకు కనబడుతుంది. It said on the 51st verse, it said, at that moment the curtain of the temple was torn into two from top to bottom. The earth shook, the rock split. 51వ వచనంలో అప్పుడు దేవాలయపు తెర పైనుండి క్రింద వరకు రెండుగా చినిగెను, భూమి వణికెను, బండలు బద్దలాయెను. What happened? ఏం జరిగింది? The curtain of the temple split into two. దేవాలయపు తెర పైనుండి కిందకి రెండుగా చినిగిపోయింది. That curtain was the curtain which was separating people from the presence, from the holy of holies. అతి పరిశుద్ధమైనటువంటి స్థలము నుంచి, దేవుని సన్నిధి నుంచి మనుషుల్ని వేరుపరుస్తూ ఆ తెర పెట్టబడింది. Only the high priest can enter into the holy of holies. కేవలము ప్రధాన యాజకుడు మాత్రమే అతి పరిశుద్ధ స్థలంలోనికి ప్రవేశం ఉంటుంది. That too he should tie a rope to his waist, and people used to hold that rope outside the holy of holies. మరి అది కూడా తను అతి పరిశుద్ధ స్థలంలోనికి వెళ్ళేటప్పుడు తన నడుము చుట్టూ ఒక తాడును కట్టుకొని ఆ తాడు చివరి భాగాన్ని బయట ఉన్నటువంటి వారు పట్టుకొని ఉండేవారు. You know why? ఎందుకో తెలుసా? In case the high priest was not holy enough for God, ఒకవేళ ప్రధాన యాజకుడు దేవుని సన్నిధిలో తను ఉండాల్సిన పరిశుద్ధంగా లేనట్టయితే he would die. ఆ ప్రధాన యాజకుడు అక్కడే చనిపోతాడు. So in order for the people to drag his body out, they used to tie that rope to his waist. కనుక ఒకవేళ చనిపోతే ఆ మృతదేహాన్ని బయటికి లాగడానికి ఆ నడుము చుట్టూ తాడు కట్టుకొని బయట ఒకరు పట్టుకొని ఉండేవారు. But do you know what Jesus did? అయితే యేసు ఏం చేస్తాడో తెలుసా? He said, no more holy of holies, designated place for holy of holies. ఇక అతి పరిశుద్ధమైన స్థలానికి ఒక పరిమితమైనటువంటి ప్రాంతమే కాదు, స్థలము కాదు, But I am going to make your body the holy of holies. అయితే మీ యొక్క ఆలయ శరీరాన్ని ఆ అతి పరిశుద్ధమైన స్థలంగా నేను మారుస్తాను. He tore the curtain into two. ఆ తెరను రెండుగా చీల్చివేశాడు. And he said, now your body is the temple of the Holy Spirit. ఇప్పుడు నీ శరీరమే పరిశుద్ధాత్మకి ఆలయమై ఉందని. You know what happened? The tombs broke open. అక్కడ సమాధులు తెరవబడ్డాయి. In 53 we see they came out of the tombs. 53వ వచనంలో వారు సమాధుల్లో నుండి బయటికి వచ్చి, Who came? ఎవరు వచ్చారు? People. మరణించిన వ్యక్తులు వచ్చారు. Hallelujah. People came out of tombs. సమాధుల్లో నుంచి బయటికి వచ్చారు. And after Jesus' resurrection, they went into the holy city and appeared to many. ఆయన లేచిన తర్వాత పరిశుద్ధ పట్టణంలోనికి ప్రవేశించి అనేకులకు అగ్గపడిరి. When the centurion and those with him who were guarding Jesus saw the earthquake and all that had happened, they were terrified and exclaimed, surely he was the Son of Man, Son of God. శతాధిపతియు ఆయనతో కూడా యేసును కావలి ఉన్నవారును భూకంపములు జరిగిన కార్యములన్నిటినీ చూచి మిక్కిలి భయపడి నిజముగా ఈయన దేవుని కుమారుడని చెప్పుకొనిరి. Surely he is the Son of God. నిజముగా ఈయన దేవుని కుమారుడు. Who testified? ఎవరు సాక్ష్యం ఇచ్చారు? Pharisees? పరిసయ్యుల? Is it the disciples? ఆయన శిష్యులు ఇచ్చారా? Every person, every system that was against him, now it said, surely he is the Son of God. ఆయనకి వ్యతిరేకంగా ప్రతి వ్యవస్థ కూడా ఈయనే నిశ్చయంగా దేవుని కుమారుడు అని సాక్ష్యం చెప్తూ ఉన్నారు. So you know what it means? దానికి అర్థం ఏంటో తెలుసా? The world doesn't really believe in you till the time you die. మీరు మరణించే వరకు లోకం మీ యందు నమ్మిక ఉంచదని. Your death is the real testament on the life that you have lived. మీరు జీవించిన జీవితానికి మీ మరణం ఒక సాక్ష్యంగా ఉంటుంది. Some of us, we have this habit, right? How much ever I do, they don't really care for me. మరి మన చాలా మంది ఎప్పుడు అంటూ ఉంటాం, ఎంత చేసినా వీళ్ళు నా గురించి పట్టించుకోరు, చెప్పరు అనుకుంటా. That's so true. అది వాస్తవమే. They don't care for you. మనల్ని పట్టించుకోరు. You know why? ఎందుకో తెలుసా? Because you are not dead yet. ఇంకా నువ్వు మరణించలేదు కదా. Till the time the Holy Spirit left Adam and Eve, they never realized the importance of the Holy Spirit. దేవుని ఆత్మ ఆదమ అవ్వని విడిచినంత వరకు కూడా
ఆ ఆత్మ, దేవుని ఆత్మ యొక్క ప్రాముఖ్యత వీరు అర్థం చేసుకోలేరు. Once the Holy Spirit left Adam and Eve, ఆ పరిశుద్ధాత్మ ఆదామవ్వని ఎప్పుడైతే విడిచిపెట్టారో, that is when Adam started blaming Eve. అప్పుడు ఆదాము అవ్వ మీద నింద వేయడం ఆరంభించాడు. That is when the blame game started. అక్కడ నేరారోపణ వేసేటువంటి, నిందలు వేసేటువంటి విషయం మొదలైంది. If you see Jesus, యేసుని చూసినట్టయితే he never blamed others. ఇతరులు ఎప్పుడు నిందించలేదండి. This is another beautiful story that we need to learn. మనం నేర్చుకోవాల్సినటువంటి అద్భుతమైనటువంటి విషయం ఇది. He did not blame the Pharisees because people are like that. మరి పరిసయ్యులు కూడా ఆయన నిందించలేదు, ఎందుకంటే మనుషులు అలాగే ఉంటారు. He said, you guys don't enter, nor do you let people enter. Why are you like this? That's it. మీరు దేవుని రాజ్యంలోనికి మీరు ప్రవేశించరు, ఇతరులు కూడా ప్రవేశించనీయరు, ఎందుకు ఇలాగున్నారు అని చెప్పి అక్కడ వదిలేశా. That means he was asking that question in order to bring a change. ఎందుకు దానికి వారిలో ఒక మార్పు కలిగించడానికి ఆ ప్రశ్న అడుగుతూ ఉన్నాడు. But it was not to blame. అయితే వారు నిందించడానికి కోసం అడగలేదు. My dear brothers and sisters, నా ప్రియ సహోదరి సహోదరులారా, the promise of God is always with us. దేవుని యొక్క వాగ్దానం నిరంతరం మనతో ఉంటుంది. He had to undergo such horrific death for them to realize that he was indeed the Son of God. ఆయన నిజంగా దేవుని కుమారుని మనం అర్థం చేసుకునేలాగా ఇంత భయంకరమైన మరణం గుండా ఆయన వెళ్ళాడు. Now my question is, are you ready to die for the promises that you made? అయితే మనకున్నటువంటి ప్రశ్న, మనం చేసిన వాగ్దానాలు బట్టి, వాగ్దానాల కొరకు మనం మరణించడానికి సిద్ధంగా ఉన్నామా? Are you ready to back your promise with your life? మీ జీవితంతో మీరు చేసుకున్న ఒప్పందం, నిబంధనకి మరి తగినట్టుగా నిలబడుతున్నారా? Some of us have forgotten our first love, that is God. మరి మనలో కొంతమంది మన మొదటి ప్రేమ అయిన దేవుని మర్చిపోతున్నాం. I want you to come back to the first love. తిరిగి ఆ మొదటి ప్రేమకు మనం రావాలని కోరుతూ I ఉన్నాను. want you to recommit yourself to God today, this morning. తిరిగి ఈ క్షణమే దేవునికి మీ జీవితాన్ని అప్పగించుకోవాలి. I want you to surrender your life just like how Jesus surrendered his life on the cross of Calvary. కలువరి శిలువ మీద యేసు తన జీవితాన్ని తండ్రికి అప్పగించినట్టుగా మీరు ఆయనకి ఇప్పుడే మీ జీవితాన్ని సంపూర్ణంగా అప్పగించుకోవాలి. Because you should also be able to say that it is finished at the time of your death. మనం కూడా మన మరణ సమయంలో ఇక సమాప్తమైంది అని చెప్పాలి. Paul said it. పౌలు చెప్పాడు. Paul said it. I have run the race. మరి నేను మంచి పరుగు and I have kept my faith. నా విశ్వాసమును కాపాడుకుంటుని అన్నాడు. You should also be able to say like that. మనం కూడా అలా చెప్పగలగాలి. I kept my faith against all obstacles. అన్ని ఆటంకాలకి వ్యతిరేకంగా నా విశ్వాసాన్ని నేను కాపాడుకున్నా. I kept my faith against every odd that was against me. నాకు వ్యతిరేకంగా ప్రతి దానికి వ్యతిరేకంగా నా విశ్వాసం కాపాడుకున్నా. Now remember, Jesus promises you the Holy Spirit. యేసు ప్రభువారు తన పరిశుద్ధాత్మను మనకు వాగ్దానం చేశాడు. Jesus might have left. యేసు ప్రభువారు వెళ్ళిపోయారు. But there was a return of another king. అయితే మరొక రాజు మనకు అనుగ్రహించబడ్డాడు. There was a return of another governor. మరొక అధికారి మనకి ఇవ్వబడ్డాడు. There was a return of another authority who said that I am going to reside in you no matter what. నేను ఏమి సంభవించినా నీలో నిలిచి ఉంటా అని చెప్పే మరొక అధికారం మనకి వచ్చారు. And that is the Holy Spirit. ఆయనే పరిశుద్ధాత్మ దేవుడు. The Holy Spirit, he's always with us. పరిశుద్ధాత్మ నిరంతరం మనలో ఉంటాడు. Now I want to show you this scripture and I'm going to close this sermon. ఈ వాక్య భాగమును చెప్పి నేను ముగిస్తాను. John chapter 14 verse 15. యోహాను సువార్త 14వ అధ్యాయం 15వ వచనం. It says, if you love me, keep my commands. మీరు నన్ను ప్రేమించిన యెడల నా ఆజ్ఞలు గైకొందురు. That's it. If you love me, keep my commands. నన్ను ప్రేమిస్తే నా ఆజ్ఞలు గైకుంటారు, అంతే. What is it? If you love me, మీరు నన్ను ప్రేమిస్తే what should you do? మనం ఏం చేయాలి? You need to keep his commands. ఆయన ఆజ్ఞల్ని గైకొనాలి. Some of us we say, I love you, God. మనలో కొంతమంది ప్రభువా నిన్ను ప్రేమిస్తున్నాను అంటాం. Every Sunday morning we come to church. ప్రతి ఆదివారము మందిరానికి వస్తాం. Wearing nice white clothes. మంచి తెల్లని బట్టలు వేసుకుంటాం. And we worship, we cry and we worship. మనం కన్నీరు కారుస్తాం, దేవునికి ఆరాధిస్తూ ఉంటాం. But as soon as you go out of the gate, you pick a fight. అయితే ఆ ద్వారం దాటగానే ఇంకా గొడవ ఆరంభిస్తాం. We went talk to our neighbor saying, come out of the gate, I will see you. మరి పక్కన వారికి చెప్తాం, గేట్ దాటిరా నీ పని చూసుకుంటారంటాం. Once I keep my Bible aside, I am not a man anymore. నా బైబిల్ పక్కన పెడితే నేను మనిషినే కాదు ఇక.
you're not really loving God. అలా చేసినట్టయితే నిజంగా దేవుని ప్రేమించేవారం కాదండి. If you love me, keep my commands. మీరు నన్ను ప్రేమించిన యెడల నా ఆజ్ఞలను గైకొందురు. In 16 it says, and I will ask the Father, 16వ వచనం, నేను తండ్రిని వేడుకొందును. Okay, when will he ask the Father? మరి ఎప్పుడో తండ్రిని వేడుకుంటాడు? When you keep his commands. ఆయన ఆజ్ఞలు మనం గైకున్నప్పుడు. Are you understanding? So when you keep his commands, when you love him, you keep his commands. And I will ask the Father, and he will give you another advocate to help you and be with you forever. మీరు నన్ను ప్రేమించిన యెడల నా ఆజ్ఞలు గైకొందురు, నేను తండ్రిని వేడుకొందును, మీ యొద్ద ఎల్లప్పుడూ ఉండుటకై ఆయన వేరొక ఆదరణకర్తను అనగా సత్యస్వరూపియగు ఆత్మను మీకు అనుగ్రహించును. Hallelujah. The Spirit of truth. ఈ సత్యస్వరూపియగు ఆత్మ. See, the world cannot see him. ఆ లోకం ఆయన్ని చూడలేదు. That's what the word says in the following scripture says. The world cannot see him. మరి లేఖనాల్లో అదే రాయబడింది, లోకం ఆయన్ని గుర్తెరగదు. But you know him because he lives in you. అయితే ఆయన మీలో నివసించున్నాడు గనుక మీరు ఆయన ఎరిగి ఉన్నారు. Now many people had opinion about Jesus. మరి చాలా మంది యేసుని గురించి అనేక విషయాలు చెప్తూ ఉంటారు. Everybody said no, he's not really the son of man. ఆయన నిజంగా మనుష్య కుమారుడు కాదు అని కొందరు అన్నారు. And some people said no, he's not the son of God. మరికొందరు ఆయన దేవుని కుమారుడే కాదు అన్నారు. Well, the point you need to understand here is he's completely the son of man. మరి అయితే మనం అర్థం చేసుకోవాలి, ఆయన సంపూర్ణంగా మనుష్య కుమారుడై ఉన్నాడు. And at the same time he's completely the son of God. అదే సమయంలో ఆయన సంపూర్ణమైన దేవుని కుమారుడుగా కూడా ఉన్నాడు. He came back on this earth to re-establish the kingdom of God which is lost through Adam and Eve. ఆదాము హవ్వల ద్వారా కోల్పోయినటువంటి దేవుని రాజ్యాన్ని తిరిగి ఈ భూమి మీద స్థాపించడానికి ఆయన వచ్చాడు. Now what did Jesus promise that he's going to send? అయితే ఆయన ఎవరిని పంపిస్తానని ప్రభు వాగ్దానం చేశాడు? He said that I'm going to send you a person who is going to advocate on behalf of you. మీ పక్షంగా వాదించేటువంటి వారు ఉత్తరివాదిని పంపిస్తాను అన్నాడు. That means he's going to talk to you. అనగా ఆయన మీతో మాట్లాడతాడు. He's going to make you understand. మీకు గ్రహింపునిస్తాడు. He's going to lead you into all the truth. ఆ సర్వసత్యంలోనికి మిమ్మల్ని నడిపిస్తాడు. He is the Spirit of truth. ఆయనే సత్యస్వరూపమైనటువంటి ఆత్మ. And he said, I'm not going to leave you as orphans. నేను మిమ్మల్ని అనాథలుగా విడిచిపెట్టను అన్నాడు. He said, I'm going to come to you. నీ దగ్గరికి నేను వస్తాను. How many of you have the Holy Spirit inside you? Just think about it. ఎంతమందిని మనలో పరిశుద్ధాత్మని కలిగి ఉన్నాం? ఒకసారి ఆలోచన చేద్దాం. He says, before long I will come back. నేను తిరిగి వస్తాను అంటున్నాడు. The world will not see me anymore. లోకము ఆయనను చూడదు. But you will see me because I live in you and you will also live in me. మీరు ఆయనను ఎరుగుదురు, ఆయన మీతో కూడా నివసించును, మీలో ఉండును. My dear brothers and sisters, నా ప్రియ సహోదరి సహోదరులారా, this is the most crucial point of the life of Jesus. యేసు ప్రభువారి జీవితంలో అతి శ్రేష్టమైన ప్రాముఖ్యమైనటువంటి సమయం అండి ఇది. The reason why he went to heaven ఆ పరలోకానికి ఆయన వెళ్ళడానికి కారణము is so that he can send you the Holy Spirit. ఆ పరిశుద్ధాత్మ దేవుని మీకోసం పంపించడానికి. The Holy Spirit who was in Jesus Christ. యేసులో ఉన్నటువంటి ఆ పరిశుద్ధాత్మ, once Jesus was dead, యేసు మరణించినప్పుడు the Holy Spirit is now available to everybody in the world. ఆ పరిశుద్ధాత్మ దేవుడు ఇప్పుడు మానవులందరికీ అనుగ్రహించబడ్డాడు. Hallelujah. My dear brothers and sisters, that means Jesus will live in you forever. అనగా యేసు మీలో సదాకాలము నిలిచి ఉంటాడు. Jesus is going to reside in you forever. యేసు మీలో నిరంతరం కోసం నిలిచి ఉంటాడు. That's the reason why Jesus said, I will not leave you nor forsake you. అందుకే నేను మిమ్మల్ని ఎన్నడూ విడువను ఎడబాయను అని ప్రభువు చెప్పాడు. My words when they abide in you, I will abide in you. నా మాటలు మీ అందరు నిలిచి ఉన్నప్పుడు నేను కూడా మీలో నిలిచి ఉంటాను. My dear brothers and sisters, shall we all stand unto our feet and thank the Holy Spirit and God for sending the advocate towards us. ప్రియ సహోదరి సహోదరులారా, మనందరం లేచి నిలబడి ఆ ఉత్తరవాది ఆ పరిశుద్ధాత్మ దేవుని మన కోసం పంపించినందుకు ఆయనకు వందనాలు చెల్లిద్దాం. Shall we all open our hands and stretch to heavens and thank God for the very act that Christ has done on the cross of Calvary. ఆకాశం వైపు మన చేతులేచి కల్వరి శిలువలో ప్రభువు చేసిన గొప్ప కార్యాన్ని మనం స్తుతిద్దాం. Shall we all thank God for the cross of Calvary? Shall we all thank for the act that he has done on the cross of Calvary? ఆ కల్వరి శిలువను బట్టి, కల్వరి శిలువలో ఆయన చేసిన కార్యాన్ని బట్టి మనం అందరం దేవుని స్తుతిద్దాం. For he shed his blood for you. మీ నిమిత్తం ఆయన రక్తాన్ని కార్చాడు. For he was slain on behalf of you. మీకు బదులుగా ఆయన వధించబడ్డాడు. But not without a purpose. ఒక ఉద్దేశము లేకుండా కాదండి, but with a purpose. ఒక గొప్ప ఉద్దేశము. And that purpose is to send the Holy Spirit inside you. అది ఆ పరిశుద్ధాత్మ దేవుని మీలోనికి పంపించాలి. Now, do you want the purpose of Jesus to be fulfilled or not? ఆ యేసు యొక్క ఉద్దేశాలు మీ జీవితంలో నెరవేర్చాలని ఆశపడుతున్నారా?
if you want the purpose of Jesus to be fulfilled in your life, యేసు ఉద్దేశాలు మీ జీవితంలో నెరవేర్చబడాలని ఆశ then కలిగితే start receiving the Holy Spirit. ఆ పరిశుద్ధాత్మను మీరు పొందుకోవడం ఆరంభించండి. Start receiving the Holy Spirit. ఆ పరిశుద్ధాత్మని ఇప్పుడే పొందుకోండి. Say, Spirit of truth, come and reside inside me. ఆ సత్య స్వరూపైన ఆత్మ నాలో వచ్చి నివసించు అని Spirit ఆహ్వానించండి. of truth, I want you to come and lead me into all the truth as your word has promised. ఆ సత్య స్వరూపైన ఆత్మ అని మాటలు వాగ్దానం చేసినట్టు సర్వ సత్యంలోనికి నన్ను నడిపించు But అని ప్రార్థన. Father, thank you, Lord, even though that was a sad situation, but it is because for eternal happiness and eternal joy, O Father. తండ్రి, వేదనకరమైనటువంటి ఆ సమయం ఉన్నప్పటికీ మాకు నిత్యమైన ఆనందం, నిత్యమైన సంతోషం ఇచ్చుట కొరకు నువ్వు చేసినందుకు నీకు గొప్ప కార్యాలు Oh బట్టి Lord, వందనాలు. temporary struggle is okay for eternal joy. ఆ నిత్యమైన ఆనందం మాకు ఇచ్చుట కొరకు తాత్కాలికమైన శ్రమలను అనుభవించా. Oh Lord, temporary struggle is okay for eternal salvation. ప్రభువా, నిత్యమైన రక్షణ కొరకు ఆ తాత్కాలికమైన శ్రమలు ఓర్చుకున్నావు. Oh Lord, temporary struggle is okay for eternal kingdom. నిత్యమైన రాజ్యం కొరకు తాత్కాలికమైన శ్రమలను అనుభవించదగిన Mighty Father, we thank you and we glorify your name. తండ్రి, నీకే వందనాలు చెల్లిస్తూ నీ నామాన్ని మహింపరుస్తూ ఉన్నాను. Lord, as we worship you, Father, తండ్రి, మిమ్మల్ని ఆరాధిస్తూ ఉండగా Lord, let your presence be found every time I open my mouth, O Lord. నా నోరు తెరిచినప్పుడల్లా నీ సన్నిధి నేను అనుభవించడానికి సహాయం చేయండి. Lord, every time I think about you, Father, నీ గురించి ఆలోచన చేసే ప్రతి గడియ తండ్రి, Lord, I want to be drenched in the love of God, దేవుని ప్రేమలో నేను మునిగి ఉండడానికి సహాయం so చేయండి. I can start giving that love to others, O Father, who are around me. ప్రభువా, నా చుట్టూ ఉన్నటువంటి వారికి కూడా అదే ప్రేమను నేను పంచిపెట్టులాగా సహాయం Mighty చేయండి. Father, we thank you, Lord. తండ్రి, నీకే వందనాలు చెల్లిస్తూ We ఉన్నా. thank you for the Spirit that you have sent to reside in us. నాలో నివసించడానికి నువ్వు పంపించిన నీ ఆత్మను బట్టి నీకు వందనాలు. Let the Spirit start being fruitful in our lives, O Father, నీ ఆత్మ మా జీవితంలో ఫలభరితంగా ఉండడానికి సహాయం so we చేయండి. can listen to Him and start responding to Him. ఆత్మకి మేము విని స్పందించి విధేయత చూపించడానికి సహాయం చేయండి. Lord, let there be your gifts of the Holy Spirit, O Father. ప్రభా, పరిశుద్ధాత్మ వరము మేము ఫలము నేను పొందుకోవడానికి సహాయం చేయండి. Lord, let the gifts of the Holy Spirit be with us so we can start giving it to others, O Father. ప్రభా, ఇతరులకు పంచబెట్టలాగా నా పరిశుద్ధాత్మ వరాలని మేము ముందు అనుభవించడానికి Lord, సహాయం so that we can give this gift of eternity, O Father, to others as well. ఈ నిత్యత్వమైనటువంటి వరము ఇతరులు కూడా మేము ఇవ్వలాగున సహాయం చేయండి. Mighty Father, we thank you and we glorify your name. తండ్రి, నీకే వందనాలు చెల్లిస్తూ నేను మహిమపరుస్తూ ఉన్నా. As we go back home, ఇంటికి తిరిగి వెళ్తుండగా Lord, let our lives be transformed through this Easter. ప్రభా, ఈస్టర్ వెళ్తూ ఉండగా మా జీవితాల్ని నాయన రూపాంతరం చెందడానికి సహాయం చేయండి. And let us fulfill what has been promised to us. మాకు వాగ్దానం చేయబడింది మా జీవితంలో నెరవేర్చబడలాగా సహాయం చేయండి We నాయన. thank you and we glorify you. మీకే వందనాలు చెల్లిస్తూ నేను మహిమపరుస్తూ ఉన్నా. In Jesus' mighty name. యేసు సర్వశక్తి నామములో అడుగుచున్నాము. Mighty Father, we also pray for the offerings, O Father, that people are about to give. తండ్రి, నాయన నీ వీధిలో ఇవ్వబోయేటువంటి కానుకల నిమిత్తం కూడా ప్రార్థన చేస్తూ ఉన్నాం. Let every offering, O Father, be utilized into the expansion of your kingdom, O Lord. ఇవ్వబడుతున్న ప్రతి కానుక కూడా నీ రాజ్య వ్యాప్తి కొరకు వాడబడడానికి సహాయం చేయండి. Let every expense be met because you're the one who gives us, O Father. నీవే ఇచ్చివాడు కనుక ప్రతి ఖర్చుకు మేము తీర్చుకోవడానికి సహాయం చేయండి. And let whoever gives, O Father, be receiving in Jesus' name abundantly. ఇచ్చు ప్రతి వారు సమృద్ధిగా యేసు నామములో పొందుకోవడానికి సహాయం చేయండి. We thank you, Father, in Jesus' name we ask and pray. తండ్రి, నీకే వందనాలు యేసు నామములో అడిగి ప్రార్థిస్తూ ఉన్నాం. Amen.